ఎమ్మెల్యేలే వసూలు రాజాలైపోయారు. ఇది రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు. కొందరు శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకుని నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, గెలిచిన వాళ్ళు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబట్టడం అనేది ఒక విషవలయంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన గాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అడక్కండి అంటూ శాసనసభ్యులకి జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు. జగన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణి కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ ఆరంగేటం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించిన సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్తోంది. అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. బరితెగించిన ఎమ్మెల్యేలను సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వారి వైఖరిలో మార్పు లేదు. పలువురు శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టమేమీ లేదు. వాళ్ళని దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడాహులు పెంచాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. నచ్చ చెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించినప్పుడు భయపెట్టడం ఒక్కటే మార్గం. ఇక్కడ కూడా నీచ జర్నలిజమే చేయాలి. జగన్ టైంలో ఎమ్మెల్యేలు అట్లా ఉండుంటే అసలు మనం ఊరుకుని ఉండేవాళ్ళమా? ఎవరో ఒక 5 10 మంది ఎమ్మెల్యేలు అహంకారపూరితంగా ప్రవర్తించారు తప్పించి ఇట్లాగా ప్రభుత్వ కార్యాలయానికి అసలు పెన్షన్లు లేకపోతే ప్రభుత్వ పథకాలకి డబ్బులు అడిగిన ఎమ్మెల్యే ఎవడున్నాడు? ప్రభుత్వ పనులకి డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే ఎవడున్నాడు? అసలు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పనులు జరిగిపోయినాయి. ఆ రోజున జగన్ చేసింది అది. ఎమ్మెల్యేలు దోచుకొని ఇలా ఇప్పుడు ఏ పని ప్రభుత్వం దగ్గర జరగట్లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే మనుషులు ఒక కొలైడ్ అయి ఉన్నారు. అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్తే ఇంతనే అడుగుతారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అందులో 10 పైసలు డిస్కౌంట్ ఇప్పించి పని చేయమని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళ మనుషులు ఉంటుంది. పని జరిగిపోతుంది. లంచం 10 రూపాయల దగ్గర నుంచి 9 రూపాయలకి తగ్గుతుంది. అది తేడా. లంచం అయితే మాత్రం అవుతుంది. ఇది ప్రాక్టికల్ ఇష్యూ. దాంట్లో మళ్ళీ బాబు గారినేమో తమలపాకుతో, బాబు గారికి ఏం సంబంధం లేదు. అది జగన్ అయితే జగనే చెప్పేశాడు ఎమ్మెల్యేలకి. అణువున నీచత్వాన్ని నింపుకున్నటువంటి నీచ జర్నలిజం చేస్తూ నీతులు మాత్రం చెప్తుంటాడు. ప్లస్ ఇక్కడ అది ఎమ్మెల్యేలది తప్పు, అప్పుడు మాత్రం జగన్ది తప్పు అనే రూట్లో వెళ్తుంటాడు. అదే ఆయన బుద్ధి.